దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలోని 3 స్త్రీల ప్రత్యేకత గురించి, మరి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక సమస్యలను ఏ విధంగా ప్రార్థించి పరిష్కరించారో ఈ యొక్క స్త్రీల యొక్క విశిష్టత గురించి ఈరోజు వివరించుకుందాము. ఈ యొక్క పాఠ్య ధ్యానాంశం కొరకు చిన్న ప్రార్థన. లోకరక్షకుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకున్నాను. నీకు సాయంత్రకాల సమయంలో ఈ యొక్క పాఠ్య ధ్యానాంశం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా తండ్రి, మాట్లాడుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. ఈ యొక్క తండ్రి, నాయన పాఠం వినుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు అనేక విధాలుగా జీవించిన వారు ఉన్నారు. అయితే మనం 3 గురించి వివరించుకుందాం. మొదటిగా హన్నా గారు, మరి రెండవదిగా అబీగయేలు, మూడవదిగా దెబోరా గారు. వీరి జీవితంలో జరిగిన కార్యాల గురించి ఈరోజు వాక్యం ధ్యానించుకుందాము. మొదటిగా అన్నా గారు మాట తప్పని స్త్రీ, యథార్థవంతురాలు, ప్రార్థనాపరురాలు, వీటన్నిటికంటే విశ్వాస వీరురాలు. తన యొక్క బాధను బయట చెప్పక దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర, ఆయన దగ్గర మొరపెట్టుకుంది. విశ్వాసంతో ఎదురు చూసిన స్త్రీ ఈ యొక్క విశ్వాస వీరురాలు. దేవుని దగ్గర పొందుకున్న కృపను, ఆ యొక్క నిబంధనను మర్చిపోకుండా ఆ యొక్క నిబంధనను నెరవేర్చిన స్త్రీ ఈ యొక్క హన్నా గారు. దేవుడు ఆమెను ఆశీర్వదించిన కొలది దేవునికి ప్రథమ ఫలముగా దేవుడిచ్చిన ఆ యొక్క సంతానమును దేవుని సన్నిధిలో మొక్కుబడిగా ఆ యొక్క దేవునికి సమర్పించిన స్త్రీ ఈ యొక్క హన్నా గారు. తనకు కలిగిన అనేకమైన అవమానాలలో కృంగిపోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని విశ్వాసంతో పొందుకున్న స్త్రీ యొక్క హన్నా గారు. తనకు మగబిడ్డను దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుని సన్నిధిలో ఆ యొక్క బిడ్డను ప్రతిష్ఠించిన గొప్ప సమర్పణ కలిగిన స్త్రీ ఈ యొక్క హన్నా గారు. ఆ యొక్క మగబిడ్డే ఈ యొక్క సమూయేలును దేవుని సేవకు అప్పగిస్తుంది. మాట తప్పకుండా ఆ యొక్క స్త్రీ తన యొక్క దేవుని సన్నిధిలో చేసుకున్న నిబంధనను స్థిరపరుస్తుంది. రెండవదిగా అబీగయేలు సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ. ఈ అబీగయేలు తన భర్త అయిన మోటువాడు, కఠినుడు అయిన నాబాలు గురించి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. దావీదు అరణ్యంలో బ్రతుకుతున్న దినములలో నాబాలు గొర్రెల కాపరుల దగ్గర ఉన్నాడని విని దావీదు తన సేవకులకు ఆహారం కొరకు నాబాలు దగ్గరకు తన దూతల్ని పంపిస్తాడు. అప్పుడు నాబాలు నాబాలు యొక్క సేవకులు కూడా దావీదు గారి దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ కీడు చేయకుండా దావీదు వారిని ఎంతో జాగ్రత్తగా చూస్తాడనమాట. అయితే ఆ యొక్క నాబాలు ఆ యొక్క కృతజ్ఞత లేని విధంగా దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని ఈ యొక్క నాబాలు దావీదు యొక్క సేవకుల దగ్గర మాట్లాడతాడనమాట. దావీదు యొక్క దాసులు వెళ్ళి దావీదుకు చెప్పినప్పుడు నాబాలు ఈ విధంగా మాట్లాడుతున్నాడని దావీదు కోపంతో దావీదు తన సైన్యమును తీసుకుని నాబాలు మీదకి వస్తున్నప్పుడు ఈ మాట ఒక దాసుడు వెళ్ళి అబీగయేలుకి చెప్పినప్పుడు అబీగయేలు వెంటనే సమయస్ఫూర్తి కలిగి, ధైర్యం కలిగి కొంత ఆహారమును దావీదు దగ్గరికి పంపించి ఆ యొక్క నాబాలు విషయంలో దావీదు యొక్క కోపమును తగ్గిస్తుందన్నమాట. అక్కడ అబీగయేలు ఎంతో వివేకము కలిగి, సమయస్ఫూర్తి కలిగి, ధైర్యం కలిగి ఆ యొక్క నాబాలు మీదకి రావాల్సిన కీడును తప్పిస్తుంది ఈ యొక్క స్త్రీ. నేను స్త్రీని కదా, నేనేమి చేయగలను, దావీదు పెద్ద రాజు కదా, పెద్ద సైన్యము కదా, నేను ఏ విధంగా ఈ యొక్క కీడును తప్పించగలను అని కృంగిపోలేదు. కానీ ధైర్యముతో వెంటనే రొట్టెలను, మాంసమును, ధాన్యమును, ఆహారమును, అంజూరపు అడలను, ద్రాక్షరసపు గెలలను ఇంకా ఆహారమును పంపించి ఆ యొక్క కీడును ఆ యొక్క నుండి తప్పించి సమాధానపరుస్తుంది.
ఈ యొక్క మరి పాపము, ఈ యొక్క దోషము నాదని ఎంచమని దావీదు గారి దగ్గర క్షమాపణ వేడుకుంటుంది. అదేవిధంగా మరి మనకి మరి సమస్య వచ్చినప్పుడు, మరి ప్రమాదం ఎదురైనప్పుడు మరి మనం కృంగిపోక దేవుని సన్నిధిలో మరి ధైర్యం తెచ్చుకుని దానికి మరి దేవుని ఆత్మ మూలముగా వచ్చిన మరి దేవుని ఆలోచన ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క పని చేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 3వ స్త్రీ దెబోరా. ఈమె ఒక న్యాయాధిపతి, ధైర్యం కలిగిన స్త్రీ. మరి విభిన్నంగా మరి ఈ యొక్క స్త్రీ కనిపిస్తుంది. అయితే మరి ముందు చూసిన మన ఇద్దరు స్త్రీలు, మొదటిగా అన్నగారు తన యొక్క మరి వ్యక్తిగత విషయంలో మరి దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. మరి రెండవదిగా మరి అబీగయలు తన యొక్క కుటుంబం గురించి మొరపెడుతుంది. మరి ఆ యొక్క ధైర్యం కలిగి మరి సమయస్ఫూర్తి కలిగి మరి వివేకము కలిగి జీవిస్తుంది. 3వదిగా దెబోరా మరి ఆ యొక్క ఇశ్రాయేలీల గురించి, మరి యొక్క సమాజం గురించి, అక్కడ ప్రజల గురించి మరి ధైర్యం కలిగి మరి ఇక్కడ మరి జీవిస్తుంది. మరి ధైర్యం కలిగి, రోషము కలిగి ఈ యొక్క దెబోరా మరి దేవుని సన్నిధిలో మరి పోరాడుతుంది. ఆమె చేసిన న్యాయమైన తీర్పులు మరి దేవుని పక్షంగా ఉన్నవి కానీ మరి అక్కడ ఇశ్రాయేలీలు కూడా గ్రహించారు. ఆమె ప్రవచించిన ప్రవచనాలలో యుద్ధ భూమిలో ఇశ్రాయేలీలు పక్షంన మరి జయము కూడా మరి చేకూరింది. ఈ విధంగా మరి దైవజనమా, మరి మేము స్త్రీలము కదా అని ఎక్కడ కృంగిపోకుండా మరి ఏ విధంగా దేవుని సన్నిధిలో పోరాడి విజయాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మరి అనేకమైన సమస్యలు కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజిక పరంగా కానీ మరి సమస్యలు వచ్చినప్పుడు మరి విశేషమైన మరి నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మరి సమస్యలు పరిష్కరించలేని మరి పరిస్థితులు మరి మనకి ఎదురైనప్పుడు మనము గనక ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తానుసారంగా మరి సమయస్ఫూర్తి కలిగి మరి జీవించినట్లయితే, మరి ప్రార్థన కలిగి మరి దేవుని యొక్క వాక్కును మనం గ్రహించగలిగినట్లయితే మనము కూడా ఈ యొక్క సమస్యల నుంచి మరి దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క విజయాన్ని పొందుకుంటాము. మరి ఈ యొక్క మాటలు వినుచున్న ప్రతి ఒక్కరూ ఒక అబీగయలు వలె, ఒక హన్నా గారి వలె, ఒక దెబోరా వలె మరి వారి యొక్క జీవితాలలో మరి విశ్వాస జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలను ఎదుర్కొని దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి, దేవుని సన్నిధిలో ప్రత్యేకత కలిగి, దేవుని సన్నిధిలో రోషము కలిగి మరి ఆ యొక్క సమస్యలన్నిటినీ మరి జయించాలని మరి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమేన్.